ఎన్నికల్లో పొత్తుతో ముందుకెళ్తోన్న టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థుల జాబితాను ప్రకటించాయి. పొత్తులో భాగంగా ఇరు పార్టీల అధినేతలు చంద్రబాబు, పవన్ పలుమార్లు చర్చలు జరిపి సీట్ల సర్దుబాటు చేశారు. రెండు పార్టీల అభ్యర్థుల జాబితాలను ఒకే వేదికపై నుంచి ప్రకటించారు. ఏపీ ప్రయోజనాల కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం, తెలుగు ప్రజల అభ్యున్నతి కోసం టీడీపీ జనసేన పొత్తుతో ఎన్నికలకు ముందుకు వెళ్తూ ఉన్నాయి చంద్రబాబు, పవన్. తొలి విడతలో టీడీపీ నుంచి 94 మంది అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. జనసేన 24 స్థానాలు, 3 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేస్తుందన్నారు పవన్ కళ్యాణ్. అయితే అసెంబ్లీ సెగ్మెంట్స్ లో 5 అభ్యర్థులను మాత్రమే పవన్ ప్రకటించారు. 19 మంది అభ్యర్థులను పెండింగ్ లో పెట్టారు. బీజేపీతో పొత్తుపై క్లారిటీ వచ్చాక రెండో జాబితాను విడుదల చేస్తామన్నారు పవన్ కళ్యాణ్. పొత్తుపై స్పష్టత రాగానే ఎంపీ సీట్ల జాబితాను ప్రకటించనుంది కూటమి. జనసేన తరపున నెల్లిమర్ల టికెట్ను లోకం మాధవికి ఇచ్చారు పవన్ కళ్యాణ్. అనకాపల్లి టికెట్ కొణతాల రామకృష్ణ, కాకినాడ రూరల్ టికెట్ పంతం నానాజీకి ఇచ్చారు. రాజనగరంలో బత్తిల బలరామకృష్ణుడు, తెనాలిలో నాదెండ్ల మనోహర్ జనసేన టికెట్లపై పోటీ చేస్తారు. టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పం నుంచి మరోసారి బరిలోకి దిగుతూ ఉన్నారు. టీడీపీ ఏపీ చీఫ్ అచ్చెన్నాయుడు టెక్కలి నుంచి పోటీ చేస్తారు. ఇచ్చాపురంలో బెందాళం అశోక్, ఆముదల వలసలో కూన రవికుమార్ టీడీపీ తరఫున బరిలోకి దిగుతారు. ఎస్సీ నియోజకవర్గం రాజాం టీడీపీ టికెట్ కొండ్రు మురళీమోహన్ కి దక్కింది. ఎస్టీ సెగ్మెంట్ కురుపాం అభ్యర్థిగా తొయ్యక జగదీశ్వరిని ఎంపిక చేశారు. ఎస్సీ నియోజకవర్గం పార్వతీపురంలో బోనెల్ విజయ్ను అభ్యర్థిగా ప్రకటించింది టీడీపీ. ఎస్టీ సెగ్మెంట్ సాలూరు టికెట్ గుమ్మడి సంధ్యారాణికి ఇచ్చారు. వారి అభ్యర్థుల్ని ఇప్పుడు ఎవరిని అనౌన్స్ చేస్తారో నాకు తెలీదు. మా అభ్యర్థుల్ని వారికి తెలియదు. కానీ వారు మంచి అభ్యర్థుల్ని వారు ఎంపిక చేస్తున్నారు. మేము కూడా బెస్ట్ అభ్యర్థుల్ని మేము కూడా ఎంపిక చేస్తున్నాం. ఈరోజు చూస్తే నా రాజకీయ జీవితంలో ఎప్పుడూ చేయనంత ఎక్సర్సైజ్ చేశాను నేను. ఆ విషయం ఇది నాకు 9వ ఎన్నికలు. 9వసారి ఎన్నికలు పెట్టినప్పుడు సమైక్య ఆంధ్రప్రదేశ్లో కూడా ఇంత ఎక్సర్సైజ్ నేను ఎప్పుడు చేయలేదు. అంత ఎక్సర్సైజ్ చేశాను. 1,10,00,000 దగ్గర నుంచి అభిప్రాయ సేకరణ చేసుకున్నాను వివిధ సోర్సెస్ ద్వారా. నేను ఒక్క సోర్స్ లో చేయలే, అనేక సోర్సెస్ పెట్టి ప్రజల్ని, కార్యకర్తల్ని కాన్ఫిడెన్స్ తీసుకున్నాను. నేను ఒక మహత్తరమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టినప్పుడు నాకు సరైన సమాచారం కూడా ఉంటే సరైన నిర్ణయాలు తీసుకుంటాం. నాకు సరైన సమాచారం లేకపోతే సరైన నిర్ణయాలు తీసుకోలేమనే ఉద్దేశంతో సమాచారం తీసుకుని అన్ని కోణాల్లో విశ్లేషించిన తర్వాతనే ఈ 94 మంది అభ్యర్థుల్ని ఈరోజు వడబోసి ఫైనలైజ్ చేశాం. ఈరోజు మన రాష్ట్రంలో చూస్తే ఈ 4 వ్యవస్థలు కూడా ఒక విధంగా చెప్పాలంటే నిర్వీర్యం చేసే పరిస్థితి, దుర్వినియోగం చేసే పరిస్థితి. ఇష్టానుసారంగా ఒక్క ఐఏఎస్ ఆఫీసర్, ఒక్క ఐపీఎస్ ఆఫీసర్ మాట్లాడలేని నిస్సహాయ పరిస్థితి ఈ 45 ఏళ్ళు. ఎప్పుడు ఈ రోజు మన రాష్ట్రంలో చూస్తే ఈ 4 వ్యవస్థలు కూడా ఒక విధంగా చెప్పాలంటే నిర్వీర్యం చేసే పరిస్థితి, దుర్వినియోగం చేసే పరిస్థితి. ఇష్టానుసారంగా ఒక్క ఐఏఎస్ ఆఫీసర్, ఒక్క ఐపీఎస్ ఆఫీసర్ మాట్లాడలేని నిస్సహాయ పరిస్థితి ఈ 45 ఏళ్ళు ఎప్పుడు చూడాలి. 2430 జీవో నెంబర్ తీసుకొచ్చి పత్రికా విలేకరుల పైన దాడులు చేయడమే కాకుండా మీ మీద కేసులు పెట్టి మిమ్మల్ని లోపల వేసే పరిస్థితికి వచ్చారు.